స్తోత్రమెస్సయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే ఈ దినము విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూ మీ పనులు ముగించుకుని త్వరగా దేవుని సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక తద్వారా దేవుడు నేను ఆశీర్వదించాలని నేను ప్రేమిస్తూ నీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి త్వరపడి రండి, తద్వారా నీకు మేలు అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 40వ వచనం. నా దేవా, ఈ స్థలం ముందు చేయబడు విన్నపం మీద నీ కన్ను దృష్టి ఉంచుదువుగాక, నీ చెవులు దాన్ని ఆలకించునుగాక. ఆమె చక్కటి వాగ్దానం ద్వారా సొలొమోను మహారాజు ద్వారా దేవుడు మనకిస్తున్న వాగ్దానం అంటే ఈ స్థలం ముందు చేయబడు విన్నపం మీద నీ కన్ను దృష్టి ఉంచుదువుగాక, నీ చెవులు దాన్ని ఆలకించునుగాక. ఎందుకంటే దేవుడు ప్రత్యేకమైన స్థలాన్ని మందసాన్ని లేదా ఆయా రీతుల్లో పాత నిబంధన గ్రంథంలో రాయించడం ఏమనంటే గుడారాల్లోనూ మందిరాల్లోనూ మందసాల ద్వారా దేవుడు నివసిస్తూ ఆయన కన్ను దృష్టి నిలిపేవాడు. కనుక అదే ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను మహారాజు. ఈ స్థలం ముందు చేయబడు విన్నపం మీద నువ్వు కన్ను దృష్టి ఉంచుదువుగా కానీ ప్రార్థిస్తున్నాడు. కనుక పీమని తినడం అంటే ఇక్కడ దేవుని సెలవిస్తున్న వాక్యం భావం ఏమిటంటే ఎక్కడైతే దేవుని సన్నిధి అని చెప్పబడుతుందో, ఎక్కడైతే దేవుని మందిరాల్లో ఆరాధిస్తున్నారో అక్కడ ఆయన తప్పకుండా ఆయన ఉంటాడు. ఆయన కన్ను దృష్టి మనము చేయు విన్నపం మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక ఆయన చెవులు మన ప్రార్థన వింటారు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి, తద్వారా మీరు దీవించబడండి అని మరొకసారి తెలియచేస్తూ, రోగులైతే స్వస్థపరచబడతారు. అనేకమైన సమాధానం లేని స్థితిలో ఉంటే నువ్వు సమాధానపరచబడతావు. ఎందుకంటే అనేక మంది అనేక రీతిలుగా మాట్లాడచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన వాక్యంతో మాట్లాడే దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు అని తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి. ఆయన నీతో మాట్లాడబోతున్నాడు, నిన్ను సరిచేయబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు ఇస్తాయా. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నా దేవా ఈ స్థలం ముందు చేయబడి విన్నపం మీద నీ కన్ను దృష్టి ఉంచుదువుగా కానీ వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు తండ్రి ప్రార్థనలో చూపిస్తున్నారు, రోడ్డు మార్గం వెళ్తుండగా చదువుతున్నారు, యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి ఎంతమంది ప్రజలు ప్రార్థన అందరి జీవితాల్లో నీ కార్యము జరుగునుగా కానీ ప్రార్థన ప్రతి ఒక్కరి విన్నపం మీరు ఆలకించండి తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే ఎంతమంది ప్రభా ఈ దినం నీ ప్రజలు నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధిస్తున్నారు పరిశుద్ధంగా నా తండ్రి, వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మీరు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అవును తండ్రి, నేను దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక ప్రతి బిడ్డ సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభా ఈ దినం ప్రభా రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. గర్భఫలాలు, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని నేను ఉన్నతమైన స్థానంలో ఉన్న ప్రభా, నైనా రాజులైన ప్రభు, రాజుల కోసం, మంత్రుల కోసం, నైనా అధికారుల కోసం ప్రార్థిస్తున్న ప్రభు, అందరికీ నీ క్షేమాన్ని సమాధానాన్ని ఎలా పాలించాలో నేను మంచి జ్ఞానం వివేచన ప్రదర్శన అధికారులకి నైనా రాజులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు ప్రభా. ఈ దినం ప్రభు ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో క్రమంగా మర్యాదగా నీ నామమహిమార్థమై నేను సేవకులను బహుబలంగా వాడుకోను, నీ ఆత్మ చేత బలంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తోత్రాలు. అలాగే విశ్వాసాలు అందరినీ ఆత్మీయంగా ఉజ్జీవం చేయమని, అలాగే ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకుంటున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని నా తండ్రి సంవత్సరం అంతయు దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే బిడ్డలు నేను నీ బిడ్డల దినం చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి మహిమ పొందమని యేసు నా పెట్టడుచున్నామ పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుడా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు కనుక
ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.